వెల్కమ్ బ్యాక్ టు మర్బిన్ బ్లాగ్స్. అసలు ఇవాళ ఈ బ్లాగ్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుబడి రాజేంద్ర అన్న మీ అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు, మాకు మిత్రుడే. ఈ తెలుగు 2 రాష్ట్రాలల్లో అతిపెద్ద అగ్రి షో అని ఇవాళ నల్గొండ జిల్లాలో నాగార్జున కాలేజ్ మైదానంలో పెట్టిండు. ఆ ఎగ్జిబిషన్ చూస్తేందుకు పోతాను. అంతేకాకుండా అగ్రికల్చర్ సంబంధించిన సీడ్స్ కావచ్చు, రకరకాల యంత్రాలు కావచ్చు, మనం మ్యాన్ పవర్ తక్కువ చేసి రోజులకి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఏమేమి యంత్రాలు ఉన్నాయో, ఏమేమి పరికరాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. వాటినన్నిటిని ఈ వ్లాగ్ ద్వారా మా సబ్స్క్రైబర్లకు చూపించే ఉద్దేశంతో మేము వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టినాము. కాబట్టి మేము అందరం అక్కడికి వెళ్తున్నాము. వ్లాగ్ తీసి మన సబ్స్క్రైబర్లకు, మన తెలంగాణ ప్రజానికానికి కూడా ఉపయోగపడే విధంగా మేము వ్లాగ్ చేసి చూపించాలని ఉద్దేశంతో అక్కడి నుంచి బయలుదేరి రావడం జరిగింది. మొట్టమొదటిగా సత్యదేవ నర్సరీ సందర్శిస్తున్నాం. దీనికి 74 ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఇక్కడ అన్ని రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి. ఇది రాజమండ్రి జిల్లా కడెం ప్రాజెక్టు ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. ఇగో దీన్ని కూడా ప్రదర్శనలో పెట్టింది. సో ఇది మాత్రం 2 ఇయర్స్గా స్టార్ట్ అవుతుంది, క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇది పైనాపిల్ 2 సంవత్సరాలకు క్రాప్ స్టార్ట్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. నేను కరివేపాకే అనుకున్నాను. కరివేపాకు అనుకుంటాను, చిన్న ఇక ఆ తర్వాత ఫ్రెండ్స్ ఏంటిదంటే ఇది వరి కొత్త మిషన్. ఇది వానాకాలం సీజన్ అయింది కదా, బురదలు పోసేందుకు అలకకుంటుంది. ఇది ఇప్పటి టెక్నాలజీని బట్టి తయారు చేసి లెక్క ఇది ట్రాక్ మిషన్ అంటారు దీన్ని. ఇగో ఇదో రకం మిషన్, ఇదో రకం మిషన్. ఎంత ఉంటుంది? 20 లక్షలు. 23 లక్షలు వారంటీ. సబ్సిడీ ఉంటుంది, అన్ని ఫైనాన్స్లు ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుందా? ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, వికలాంగులది కూడా, హ్యాండిక్యాప్డ్ వాళ్ళది ఛాలెంజ్ అంటే హ్యాండిక్యాప్డ్ ఉంటే ఉంటుంది. ఎంత ఉంటాయి సబ్సిడీ? అంటే 30 ఉండదు. గవర్నమెంట్ ప్రాసెస్. ఇది గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటంటే ఒకటి మనకి ఇది వరకు వచ్చి 40% అలాగ వచ్చింది. అంటే 8.8 lakhs అలా ఇచ్చాం. ప్రజెంట్ ఏంటంటే ఇంకా ఫైనల్ ఇక్కడ రాలేవు. అదే మళ్ళీ ఎస్సీ ఎస్టీలో కూడా 50% అయితే కొన్ని ఉన్నాయి. ఇక ఆ తర్వాత వ్యవసాయానికి ఉపయోగించే ఆధునాతన డ్రోన్లు అంటే ఇప్పుడు మందులు పంపులతో కొడతలేరు, పొలం కాడివి డ్రోన్ల ద్వారానే పిచికారి చేస్తారు పంట పొలాలకు. ఇవి రకరకాలు ఉన్నాయి, ఇవి 5-6 రకాల తీరులు ఉన్నాయి. వాటి గురించి కూడా వీళ్ళు ఫుల్గా వివరించారు, మాకు అన్నీ తెలుసుకున్నాం. బట్టి ఉంటుంది. ఇది 14 cells, ఇది 22లో 16లో 20 కావాలి నెంబర్ 3.
కాస్ట్ 75 సింగిల్ ఛార్జ్లో 5 acres కవర్ అవుతుంది అనుకున్న ప్రైస్ దీంతో 5 ఎకరాలు కవర్ అవుతుంది ప్లస్ 14 minutes ఛార్జ్ అవుతుంది 14 నిమిషాల ఛార్జ్ అవుతుంది ప్లస్ వారంటీ ఉంటుంది అంటే ఎన్ని లీటర్లు 1 year వారంటీ 300 cycles వస్తుంది అంటే 1500 ఎకరాలు ఇది కూడా ఒక రకమైన పంపు కొట్టే సాధనం, మందు పిచికారీ చేసే యంత్రం పెద్దది. పాల ఉత్పత్తులు పెరిగేందుకు పశుగ్రాసం కోసం గడ్డి విత్తనాలు ప్రదర్శించిళ్ళు. రకరకాల విత్తనాల నీళ్ళ గడ్డి ఏ విత్తనాలు వాడితే ఎన్ని పాలు ఎత్తుంది, ఎంత పెరుగుతుంది అనేది అందరికీ వివరిస్తారు. మేము కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో మొత్తం మన స్థాయిలో ప్లస్ మోడల్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మీరు ఏ పనికి వాడాలంటే ఆ 10 రకాల మోడల్స్ ఉన్నాయి. ట్రాక్టర్స్ 4 వీల్స్ కూడా ఉన్నాయి. టార్గెట్ అని చెప్పి మనకు వచ్చేసి 4 wheel డ్రైవ్లో లభిస్తుంది. ఇది 29 HP సార్. రైతులకు 6,30,000 డెలివరీ చేస్తాం. సబ్సిడీ ఉంది సార్. అంటే ప్రజెంట్ అయితే SC STలకు ఉంది, కాకుంటే డైరెక్ట్ సబ్సిడీ అయితే లేదు. SCSలకు ఎక్కువ సబ్సిడీ వస్తుంది. గవర్నమెంట్ కార్పొరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈ అగ్రి షోలో విత్తనాలు నాటే యంత్రాలు, కలుపు తీసే యంత్రాలు, ఇంకా రకరకాల యంత్రాలు బోలెడని ఉన్నాయి. చూడలు మీరే చూడలు, ఇవన్నీ యంత్రాలు. ఇంకా రైతులకు పొలాల వద్ద సెక్యూరిటీ కొరకు ఇక్కడ సీసీ కెమెరాలు, సోలార్తో నడిచే సీసీ కెమెరాలు కూడా ప్రదర్శించారు. చూడండి ఫ్రెండ్స్. అగ్రి షోకి మనం వచ్చినందుకు మన మర్విన్ సబ్స్క్రైబర్లు కలిసిళ్ళు. వాళ్ళని చూడగానే చాలా బూస్టింగ్ అనిపించింది. ఇక వాళ్ళని చూస్తే మన నోటి మాటలే ఎత్తలేవు. మస్తు సంబరం అవుతుంది. ఈ నల్గొండ ఎక్కడ, మన హనుమకొండ జిల్లా ఎక్కడ, వీళ్ళు ఇక్కడ మనల్ని చూసి హగ్ చేసుకున్నాడు. అన్నా మీరు సూపర్ చేస్తారంటే మాకు మస్తు బూస్టింగ్ ఉంది బ్రో. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఈ అగ్రి షోకి వచ్చినందుకైతే.
మనకు 6 నెలలు పెంచుతాం సార్. 6 నెలల్లో 180 గ్రాముల నుంచి 200 గ్రాములు పెంచుతాం సార్. ఇది వచ్చేసి మనకు 90 డేస్ పిల్ల సార్. ఆఫ్టర్ 6 months ఉండాలి సార్. దీనికి మనకు 180 గ్రాములు వస్తుంది. మార్కెట్ రేట్ వచ్చేసి 390 రూపాయలు వస్తుంది. ఒమేగా 3 టాబ్లెట్స్కి వాడతారు సార్. బోన్లెస్ సార్, చాలా అసలు బోనే ఉంటుంది సార్. అది కొర్రమేను సార్, ఫిష్ అవి కొర్రమేను. దీంట్లో 4 రకాల జాతులను మేము ప్రజెంట్ డెవలప్ చేసాం సార్. మనకి ఇక్కడ నల్గొండలోనే హ్యాచరీ ఉంది సార్. రంగారెడ్డి కూడా బయోఫ్లాక్స్ సార్, బయోఫ్లాక్స్ సిస్టమ్ సార్. అబ్బా ఏం చెప్పాలి ఫ్రెండ్స్, ఇగో కొత్త రకాలు. ఇగో డ్రిప్ ఇరిగేషన్ అట, మన సెల్ ఫోన్ తోటి ఆపరేట్ చేయొచ్చట. ఇది సోలార్ తోటి నడుతుందట, సోలార్ తోటి కంట్రోల్ చేసి నడుతుందట. సూపర్ ఉన్నాయి బ్రో. ఇవి చాలా అందుబాటు, మనం చాలా తెలియని ఉన్నాయి బ్రో. ఇవి ఇక్కడ అన్నీ తెలుస్తాను. వీడికి అత్తే బొచ్చడి విషయాలు తెలుసుకోవచ్చు మనం వీడికి అత్తే. ఉద్యానవనం మరియు పట్టు పరిశ్రమ శాఖ వారు నల్గొండ అగ్రి షోలో వాళ్ళు కూడా కొన్ని ప్రదర్శించాలని. ఇక్కడ పట్టు పురుగులు, పక్కనే పట్టు గూళ్ళు మరియు మల్బరీ విత్తనాలు కూడా ఈడ దొరుకుతాయండి. ఎవరికి కావాలన్నా కానీ ఈ ఉద్యానవన శాఖకు ఫోన్ చేసి తెలుసుకోండి. ఇక్కడ ఆర్గానిక్తో పండించిన పండ్లండి ఇవి. జీడి మామిడి, జామ, దానిమ్మ, డ్రాగన్, పొప్పాయి, మామిడి, బత్తాయి, ఇవన్నీ ఆర్గానిక్ తోటి పండించిన పండ్లండి. ఇవి కూడా అగ్రి షోలో ప్రదర్శించిందండి. వీటికి సంబంధించిన విత్తనాలు కూడా ఈ అగ్రి షోలో లభిస్తున్నాయి. అన్న పేరు నరసింహారెడ్డి అన్న. ఈయనది మణికంఠ ఆగ్రో ఇండస్ట్రీసు.
ఈయన దగ్గర వ్యవసాయ పనిముట్లు అన్నీ తయారు చేస్తాడన్న. వ్యవసాయ పనిముట్లు అంటే మిషన్కి ఫిట్ చేసేటి, ఏది మన కల్టివేటర్ కానీ, రూటివేటర్ కానీ, ప్లస్ డోజర్ కానీ, పెద్ద పెద్ద పంపు కొట్టే మిషన్, పత్తిల గొర్రు కొట్టాలన్నా, పొలంలో గొర్రు కొట్టాలన్నా, పత్తిల మందు కొట్టి పెద్ద పెద్ద పంపు ఉన్నది బ్రో. 3 సార్లు అటు పోయి అత్తే ఎకరం కథం. ఇది మీకు కావాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ పెడతాను. రంగదాంపల్లి సిద్దిపేటలో ఉంటుంది ఇది. మేము కూడా ఒక డోజర్కు అడ్వాన్స్ కొట్టినాం, మాకు సరసమైన ధరలు ఇచ్చిందన్న. అంటే నల్గొండలో గల యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇక్కడ ఏవైతే రైతు షో చేస్తున్నామో దీన్ని మీకోసం అంటే మా వ్యూవర్స్ కోసం సబ్స్క్రైబర్ కోసం షో చేయడానికి వచ్చాను. లక్కీగా మా సబ్స్క్రైబర్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నారండి. సో లక్కీ. థ్యాంక్ యూ. మన ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మార్విన్ వీడియోస్ వీడియో చూసారా? లేదు చూసారు సార్. మీకు చెప్తే మీరే 29 ఎపిసోడ్ అంటే అక్కడ వరకు కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా, ఆమె నిర్ణయం ఆఫీస్కి వెళ్ళింది, ఆమె మాట్లాడుతుంది కదా, అన్నీ ఓకేనా సార్? థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోవాలి కదా సార్. ఈ కార్యక్రమంలో చివరిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వచ్చిళ్ళు, రైతులు పడే కష్ట నష్టాల గురించి వివరించిళ్ళు. ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని రైతుబడి రాజేందర్ అన్నను అభినందించిళ్ళు. వీటికి వచ్చినందుకైతే మాకు సంతోషంగా ఉన్నది బ్రో. మేము కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం.